ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. కంగ్రాచులేషన్ సార్. రెడ్డి సుధీర్ రెడ్డి అని మీరు పార్టీ ఎప్పుడు మారుతున్నారు? పార్లమెంట్ ఎన్నికల కోసం వెయిట్ చేసి చూస్తున్నారంటున్నారు. ఇంత నీచంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. చివరి వరకు బీఆర్ఎస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం పార్టీ మారనని ప్రమాణం చేయండి. నిన్నటి రోజు మీరు చేసిన ఒక కామెంట్, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గులాబీ దళము నుంచే కొన్ని రూల్స్ బయటకు వస్తుంది. ఇంతకన్నా ఇంకేముండదండి. బీఆర్ఎస్ మేనిఫెస్టో పక్కన పెడితే మీ లోకల్ మేనిఫెస్టో ఏది అన్నప్పుడు రాసుకోండి చెప్తాను అన్నట్టు చెప్పారనమాట నాకు. మరి ఆ చాంతాడంతా మేనిఫెస్టో, మీ వ్యక్తిగత మేనిఫెస్టో నెరవేరాలి అంటే ఎలా సాధ్యం? ప్రభుత్వం పెద్దలు స్పందిస్తే మంచిదే, స్పందించకుండా ఇలా కేసీఆర్ గారికి ఇప్పుడే సర్జరీ జరిగింది, మొత్తం కూడా ఆయనకు ఆ తుంటి విరిగింది అంటున్నారు. అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ వెన్నుముక విరిగిపోయింది. ఇంకా మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. మీరు జెండాలు ఊపుకుంటూ పాచిపోయిన స్పీచ్లు ఇచ్చుకుంటూ చూస్తూనే ఉండండి. రాష్ట్రం మొత్తం జై కేసీఆర్ రీసౌండ్ రాకపోతే హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఈ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు గాలి వీచినా కూడా సిటీలో మీలాంటి ఎమ్మెల్యేలు చాలామంది గెలిచారు, మీరు కూడా అందులో ఒకరు. 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అందుకే మేము కంగ్రాట్స్ చెప్తున్నాం మీకు. ఎలా సార్ అసలుకి ఎలా సాధ్యమైంది? మొత్తం ఒకవైపు అంతా కాంగ్రెస్ గాలి వీస్తున్నా కూడా ఎల్బీ నగర్లో మీ విజయం ఎలా సాధ్యమైంది? అది మీ గొప్పతనమా లేదంటే పార్టీ గొప్పతనమా? అంటే నా గొప్పతనం, పార్టీ గొప్పతనం అనేది ఆల్వేస్ ఉంటుంది అక్కడ, కానీ ప్రజల గొప్పతనం అండి. ఎందుకంటే ఈ అభివృద్ధిని కళ్ళతో చూసింది కాబట్టి ఈ అభివృద్ధి ఆగకుండా ముందుకు ఇదే విధంగా పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ ఎల్బీ నగర్ గడ్డ మీద ఎగరాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు కాబట్టి అదే విధంగా వాళ్ళు ఆశీర్వదించారు, ఇలా గెలిపించారు. ఇప్పుడు జరుగుతున్న పనులు అంటే ఫ్లైఓవర్స్ అనుకోండి, లేకపోతే ఈ టీమ్స్ హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఎస్టీపీ నాగోల్ ఎస్టీపీ అనుకోండి, ఇవన్నిటిని మేము దగ్గరుండి మా ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ స్టార్ట్ చేయించినాం. కాబట్టి ఈ స్టార్ట్ చేయించినవి మళ్ళీ వేరే వాళ్ళు వస్తే కొత్తవి వస్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, మళ్ళీ ఎంత బడ్జెట్ అలొకేషన్ చేయాలి, మరి ఎక్కడన్నా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇదే విధంగా నడవాలి. ఆయన కళ్ళతోటి వాళ్ళు అభివృద్ధి చూసింది కాబట్టి దాన్ని వాళ్ళు తిరస్కరించలేరు. కాబట్టి వాళ్ళ కళ్ళతోటి చూసింది కాబట్టి కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్పి నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపించిన వాళ్ళకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను. ఓకే, మీ అభివృద్ధి మిమ్మల్ని గెలిపించింది అంటారు? తప్పనిసరి. నేను మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నానండి. వేరే రాజకీయాలు కానీ వేరే విమర్శలు కానీ ఎప్పుడు కూడా తీవ్రంగా చేయలేదు. కేవలం అభివృద్ధి మీద మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను ఇన్ని పనులు చేసినా కాబట్టి చెప్పుకోవడానికి ఇన్ని పనులు ఉన్నాయి. ఇతరులకు ఏ పని చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏ పని లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా నా మీద దాడి చేసిండు. కేవలం వ్యక్తిగతంగా ఈర్ష్యాపూరితంగా అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు, అనేక రకాలుగా పోస్టర్లు, పాంప్లెట్లు, వీడియోలు, అనేక రకాలుగా. 5 గంటలకు లేచి దొంగతనాలకు వెళ్తాను, 5 గంటలకు లేచి దొంగతనాలకు 36 సంవత్సరాల నుంచి ఎవడు అనని మాట. 36 ఇయర్స్ నుంచి నా ప్రతిపక్ష పార్టీలు కూడా అప్రిషియేట్ చేసిన మార్నింగ్ వాక్ని ఒక వ్యక్తికి ఈ ప్రాంతం గురించి ఏమి తెలియని నిజామాబాద్ నుంచి పారిపోయిన వ్యక్తి వచ్చి మార్నింగ్ పూట పోయి దొంగతనాలు చేస్తా, మార్నింగ్ పూట పోయి దొంగలు వస్తారని చెప్పేసి అనుకోవడం నిజంగా ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నా. చదువుకున్నవాడు అమెరికాకు పోయించిన అంటాడు, కానీ ఇంత నీచంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మొత్తం మీద మీ అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, అంతే అండి. వేరే ప్రజలు నన్ను గెలిపించారు, మా కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. పార్టీ ఎప్పుడు మారుతున్నారు? పార్టీ మారే ప్రసక్తే లేదండి. ఎందుకు మారాలండి పార్టీ? నేను పెద్ద ప్రచారం చేస్తుంది, మీ అభివృద్ధి మిమ్మల్ని గెలిపించింది. ఒక్క విషయం, అభివృద్ధి నిరంతరం కొనసాగాలి అంటే ఖచ్చితంగా పార్టీ మారాలి. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆయన త్వరలో గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నల్ అంటే కాంగ్రెస్లో కావచ్చు, మీ బీఆర్ఎస్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. లేదండి, అంటే ఇప్పుడు మీకు చెప్తా వినండి. నేను పార్టీ ఎందుకు మారాలి అనేది ఒక ఫస్ట్ థింగ్ అండి. ఇప్పుడు అభివృద్ధి నాకు కావాల్సిన పనులు, నేను మొదటిసారి పార్టీ మారినప్పుడు నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒకసారి పార్టీ మారినప్పుడు నాకున్న అనేక రకాల సమస్యలు ఉండే. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు చేయాలంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చి వారి ఆధ్వర్యంలో మీటింగ్ పెడితేనే అవుతుంది.
ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటేనే షిఫ్టింగ్ అవుతుంది. అందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ కావాలంటే ముఖ్యమంత్రి గారు 1200 కోట్లు ఇస్తేనే శాంక్షన్ అవుతుంది. మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చెప్తేనే అది ఆ పని అవుతుంది, లేకపోతే కాదు. ఇటువంటి పెద్ద పెద్ద పనులు ఉండే ముఖ్యమంత్రి గారు చెప్తేనే అయ్యే పనులు ఉంటుండే. మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీర్ఘకాలికంగా ఈ సమస్యలతోటి సతమతమవుతుండ్రు. వీళ్ళకు విముక్తి కల్పించాలి, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి దూరం చేయాలంటే ఆ రోజు పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నాకు కాంగ్రెస్ పార్టీలో ద్రోహం జరిగింది. ఈ 2 కారణాల వల్ల పార్టీలో చేరిన. ఒకవైపు ద్రోహం జరిగింది, ఇంకోవైపు కలిసి పనిచేద్దాం, నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అన్నారు. కాబట్టి నా ప్రాంత ప్రజలకు ఈ సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది కాబట్టి ఆ రోజు పార్టీలో చేరిన. ఇప్పుడు ఏమున్నాయండి సమస్యలు? అంత పెద్ద సమస్యలు. మీ టిమ్స్ ఆసుపత్రులు పూర్తి కావాలి, ఇప్పుడు శ్మశాన వాటికి కట్టారు, ఒక అనాథ శరణాలయము, ఆక్సిజన్ పార్క్, ఇలాంటివి మరిన్ని మీరు అక్కడ డెవలప్ చేయాలి అంటే ముఖ్యంగా టిమ్స్ ఆసుపత్రి చాలా పెద్ద ఎత్తున శరవేగంగా పనులు స్టార్ట్ అయినాయి, అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి శరవేగంగా. కానీ అంతే వేగంగా పనులు జరగాలి, పూర్తి కావాలి. ఆ ప్రాంత ప్రజలకే కాదు, కొన్ని నియోజకవర్గాలందరికీ కూడా కలిసి వచ్చే ఆసుపత్రి అది. వాళ్ళందరికీ కలిసి రావాలంటే ఖచ్చితంగా ఆసుపత్రి పూర్తి కావాలి. అది మీకు పేరు రావాలి అంటే మరి ఎలా పూర్తి చేస్తారు? అధికారం ఖచ్చితంగా పూర్తి చేస్తామండి. ఎందుకంటే అండి ఫస్ట్ బీజం బరుడే కష్టం అండి, విత్తనం పెట్టడం కష్టం. విత్తనం పెట్టినాక కొంచెం దగ్గరకు వచ్చినాక దాన్ని ఏ ప్రభుత్వాలు ఆపలేవండి. ఆపితే మేము సైలెంట్ కూర్చుంటామా అండి? ఇప్పుడు 650 కోట్ల రూపాయలు 13 ఫ్లోర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 1000 కోట్లు శాంక్షన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. 26 ఫ్లోర్లు, 26 ఫ్లోర్ల కోసం డిజైన్ చేసినాం. 26 ఫ్లోర్ల కోసమే కాలం కానీ స్టీల్ స్ట్రెంత్ కానీ ఆ డిజైన్స్ కోసం దాని 26 ఫ్లోర్ల కోసం ఇచ్చినాం. మిగతాది కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇవ్వకుండా మేము ఊరుకుంటామండి? క్షేత్రస్థాయిలో వెళ్ళి వీధికి వెళ్ళి ఫైట్ చేయమా అండి? ఈ విధంగా డిజైన్ చేసి ఈ విధంగా దీనికోసం ఇంత ఖర్చు పెడితే మీరు ఎందుకు ఆపుతున్న సంగతి మేము ఊరుకుంటామా అండి? ఊకం. పోరాటం చేస్తాం, సాధించుకుంటాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. ఏ పనులైనా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాధించుకుంటాం. ఇంకోటి, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గర అభివృద్ధి చెయ్యము అన్న ఎగ్జాంపుల్స్ కూడా ఏం లేవండి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమంది ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చినాయి, వాళ్ళు అడిగినన్ని కూడా బ్రిడ్జ్లు ఇచ్చినాయి, వాళ్ళు అడిగిన డెవలప్మెంట్ ఇచ్చినాయి, అన్నీ ఎన్నో సందర్భాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ మారాల్సి ఎందుకంటే రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదనే కదా రాజీనామాలు చేసి వచ్చింది వాళ్ళందరూ కూడా. డెవలప్మెంట్ లేదని నేను అంటలేనండి. డెవలప్మెంట్ కోసం పెద్ద పెద్ద మేజర్ పనులు డెవలప్మెంట్ కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. కానీ ఇక్కడ మేజర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ని వాటిని మధ్యలో ఆపేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు చాలా ప్రభుత్వాలను మనం చూసాం, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వీళ్ళు వచ్చిందా పట్టించుకోవట్లేదు కదా మొత్తం చాలా విషయాలు. లేదండి, ఇప్పుడు ఎక్కడైనా సరే పేరు వస్తుంది. బైరామలు కూడా ఫ్లైఓవర్ అవుతుందండి, పూర్తిగా వచ్చే దిశలో ఉంది. నిన్ననే ఇన్స్పెక్షన్, ఈ రోజే ఇన్స్పెక్షన్ చేశాను. ఇప్పుడు అది పూర్తిగా వచ్చే దిశలో వాళ్ళు బిల్లులు ఆపేసి మేము ఆపేస్తామని చెప్పేసి అంటే మేము ఊరుకుంటామా అంటే? క్షేత్రస్థాయిలో వీధిలోకి వెళ్ళి ఫైట్ చేయమా? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? ప్రభుత్వాన్ని ఎండగట్టేస్తాం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాగే టిమ్స్ ఆసుపత్రి ఉంది, టిమ్స్ ఆసుపత్రిలో మేము డబ్బులు ఇవ్వము, మేము ఆపేస్తామని చెప్పేసి అంటే కట్టిన అవన్నీ కనిపిస్తున్నాయి కానీ ప్రజలకు. అంటే ఈ ప్రభుత్వం కక్షపూరిత చర్యల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఈ విధంగా ప్రజలకు ఎంత నష్టమవుతుంది సంగతి ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతాం కండి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఆపలేరు, ఆపినా కానీ మేమేమి ఊకోమండి. కాకపోతే వాటికి శాంక్షన్స్ ఫస్టే ఇవ్వడము, ఆ స్థల సేకరణ కోసం మాకు సహాయపడడం అనేది ముఖ్యమైన అంశాలు. ఆ స్థల సేకరణ కోసం ఆ ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేయించి దాంట్లో హాస్పిటల్ పెడతానికి అప్రూవల్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, అది గొప్ప విషయం అండి. ఇక ఇది ఆపితే మేము ఎట్టి పరిస్థితిలో ఊకమండి. ఓకే, అంటే పార్లమెంటు ఎన్నికల తరువాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని వెలువరిచే అవకాశం ఉంది అంటే పార్టీ మారుతారా లేదనేది పార్లమెంట్ ఎన్నికల కోసం వెయిట్ చేసి చూస్తున్నారంటున్నారు. ఇప్పుడు స్పష్టంగా చెప్పినా కానీ నా దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్న పనులన్నీ కూడా మేజర్ పనులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పనులన్నీ చేసేసిన. నాకు పార్టీ మారే ప్రమాణం చేయాలి. దేని మీద ప్రమాణం చేయాలి? భగవద్గీత తీసుకురండి. భగవద్గీత ఇక్కడ లేదు కాబట్టి తీసుకురండి. నేను నమ్మిన దైవం సాక్షిగా నేను బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచాను, చివరి వరకు బీఆర్ఎస్లోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం పార్టీ మారనని ప్రమాణం చేయండి.
నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నాకు ఇలా పెట్టి ప్రమాణం చేయలేదు. నేను ఏదైతే గతంలో పార్టీ మారినప్పుడు సందర్భాలు ఇప్పుడు లేవు కాబట్టి ఏ పార్టీ ఇప్పటి నుంచి ఏ పార్టీ మారను, ఇక బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. అంతే అండి. రికార్డ్ అయింది, మళ్ళీ రికార్డ్ చేసుకోండి, రికార్డ్ బాగా చేసుకో బ్రదర్. బొమ్మ పెద్దగా పడుతుంది. మళ్ళా పొరపాటున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మీకోసం మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మీకోసం ఒక పోర్ట్ఫోలియో కూడా ఎత్తిపెట్టారంటున్నారు. నా కోసము ముఖ్యమంత్రి గారు అనేక మీటింగులు పెట్టి, నా సమస్యల కోసం కేసీఆర్ గారు అనేక మీటింగులు పెట్టి, నగరంలో వేరే శాసనసభ్యులకి ఇలాంటి ప్రయారిటీ ఇచ్చి నా సమస్యల్ని పరిష్కారం చేసిండ్రు. కాబట్టి నా ప్రాంత ప్రజలకు తీవ్రమైన సమస్యలు ఇప్పుడు ఏమీ లేవు. ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు లేవు అంటలేము, తీవ్రమైన సమస్యలు లేవు. ఈ చిన్న చిన్న సమస్యలు శాసనసభ్యునిగా నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న నాలెడ్జ్ తోటి, నాకున్న రిలేషన్స్ తోటి నేను పరిష్కరించుకోగలుగుతున్న గట్టి నమ్మకం నాకుంది. మీరు పార్టీ మారుతారు అని మీరు గెలిచిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఏంటంటే ఇంకా పుట్టిల్లు అదే కాబట్టి ఖచ్చితంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోతారు, పుట్టింటికి రా సోదరా అని పిలుస్తున్నారు, వెళ్ళిపోతారు ఆయన అనిపించింది. సరే మీరు ఇంకా ఉన్నారు, వేచి చూసే ధోరణి ఏదైనా పక్కన పెడితే నిన్నటి రోజు మీరు చేసిన ఒక కామెంట్, అంటే కొత్త ప్రభుత్వము 6 నెలలు సమయం ఇస్తాము, ఎందుకు ఊరికే అప్పుడే కామెంట్ చేస్తారు, కొద్ది రోజులు ఆగుతాము, కేసీఆర్ని పరామర్శించుకుని హాస్పిటల్కి వెళ్ళినా కూడా 1 year అన్నా నేను ముఖ్యమంత్రిగా కొనసాగేలా నన్ను ఇబ్బంది పెట్టద్దండి అనేసి ఇలాంటి కామెంట్స్ చేయడము అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు, 6 నెలల పాటు మనం సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి అని మీరు ఒక ఆలోచనతో మాట్లాడారు, మంచిదే. అది మాత్రము కొంతమందికి సందేహాన్ని ఇస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గులాబీ దళము నుంచే కొన్ని రూల్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీ ముందర ప్రమాణం చేసిన ఇంతకన్నా అన్ని పటాపంచలు అయిపోయినాయి ఇంకా ఈ ప్రమాణంతో, ఇంతకన్నా ఇంకేముండదండి. ఓకే, నేను చాలా స్పష్టంగా చెప్పినండి, ఒక్కసారి పార్టీ మారినా నా ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ మారినా అయిపోయాయి. సమస్యలనే అయిపోయినాయి, మేజర్ సమస్యలు. ఇక ఉన్నాయి మైనర్ సమస్యలు. నేను ఏ పార్టీ మారాల్సిన అవసరం లేదు. నా ప్రాంత ప్రజలకు మేజర్ సమస్యలు అయిపోయినాయి. మిగతా చిన్న చిన్న సమస్యలు శాసనసభ్యునిగా నేను ఫైట్ చేసి వాళ్ళకు సాధించి పెట్టగలుగుతానన్న నమ్మకం నాకుంది. సాధ్యం అవుతుందంటారా? 100%. ఎందుకంటే ఎన్నికలకు 3 రోజుల ముందు నేను ఎల్బీ నగర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. బీఆర్ఎస్ మేనిఫెస్టో పక్కన పెడితే మీ లోకల్ మేనిఫెస్టో ఏది అన్నప్పుడు ఒరే సాంబా రాసుకోరు అన్నట్టుగా మీరు రాసుకోండి చెప్తాను అన్నట్టు చెప్పారనమాట. నాకు పెద్ద చాంతాడంతా చెప్పారు నాకు. మరి ఆ చాంతాడంతా మేనిఫెస్టో, మీ వ్యక్తిగత మేనిఫెస్టో నెరవేరాలి అంటే ఎలా సాధ్యం? ప్రభుత్వం నుంచి మీకు సహకారం? ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామండి. ప్రభుత్వం పెద్దలు స్పందిస్తే మంచిదే, స్పందించకుంటే పోరాటం చేస్తాం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా, ఏం చేయలేకపోయాడు సుధీర్. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్న పోరాటాన్ని అయితే ప్రజలు చూస్తారు కండి. ఇప్పుడు ఏ సమస్యల గురించి మేము ప్రస్తావించినామో ఆ సమస్యల గురించి చేసే పోరాటాన్ని ప్రజలు చూస్తారు కండి. తప్పనిసరిగా అరే మా పక్షాన పోరాడుతున్న, మా సమస్యల పట్ల పోరాడుతున్న సంగతి వాళ్ళు కనీసం తెలుస్తుంది కండి వాళ్ళకు. కాబట్టి పార్టీ మారే ప్రసక్తి లేదు. ఒకటే అండి, కొంతమంది వాంటెడ్లీ పని కట్టుకొని అక్కడున్న వాళ్ళు కూడా కొన్ని క్రియేట్ చేస్తుంటారు. ఎందుకు భయపడుతుందంటే వాళ్ళు కొంతమంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు పేరు చెప్పాం కానీ, నేను పార్టీ మారితే అని చెప్పి వాడు రోజు పాపం గుండెవలికి రాత్రి నిద్ర కూడా పోతలేడు. ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్నాడు. నాకు మంత్రి పదవి వస్తుంది, సుధీర్ రెడ్డి వస్తాడంట పార్టీలోకి అని చెప్పేసి అని పాపం నిద్ర కూడా పోతలేడు. ఆయనకు ప్రశాంతంగా నిద్రపోమని చెప్తున్నా. ఈ పార్టీ మారే ప్రసక్తే లేదు. నేను ఉన్నంతకాలం కేటీఆర్ గారితో ఎమ్మడే ఉంటాను. నో డౌట్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నా ప్రాంత ప్రజలకు మేజర్ సమస్యల పరిష్కారాన్ని చేసిన కేటీఆర్ గారిని వదిలిపెట్టాను. నిద్రపోయిన ఎమ్మెల్యే ఇక అది పేరు చెప్పి ఆయన పెద్ద చేయదలుచుకోలేదు. అంతేనంటే చాలా చిన్న స్థాయి పేరు చెప్పి పెద్ద నిద్ర కూడా పట్టని ఎమ్మెల్యే ఎవరో బాగా ఆలోచిస్తున్నాను. ఇక అది పేరు చెప్పి పెద్ద చేసుకోలేదు. అసలు ఎందుకు ఓటమి జరిగింది అంటారు? అందరూ కూడా బెనిఫిషియరీ, మీరు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఓటింగ్ బాగుంటుంది, పట్టణ ప్రాంతాల్లోనే మీకు మైనస్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఫుల్ మైనస్, పట్టణ ప్రాంతాల్లోనే మీకు మంచి మెజారిటీతో అందరూ గెలిచారు. మీరు ఎక్కడ కూడా ఓడిపోతారన్న వాళ్ళు కూడా గెలిచేశారు పట్టణాల్లో. ఎందుకు జరిగిందంటారు ఇది అసలు? అంటే చూడండి, అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ప్రజలు మా నుంచి మమ్మల్ని చూసే కోణంలో మాలో ఏదో పొరపాటు వాళ్ళకి కనిపించింది. ఆ పొరపాటు ఏందన్న సంగతి మేము రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు పొరపాటు ఏంది? ధరణి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ హౌసులు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈ 3 కూడా చేటు తెచ్చాయి పార్టీకి అంటారు. ఉండొచ్చండి. చాలామంది పార్టీలో సభ్యులు ఇట్లా మామూలుగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ డిస్కస్ చేస్తుంటారు. దీనివల్ల మనము 100 మందికి ఇచ్చిన 1000 మంది వ్యతిరేకం అయిపోయినరు,
మాకు రాదేమో సంగతి వాళ్ళు వ్యక్తపరిచిండ్రు. అప్పటికి చెప్పినాం మేము, మీకు కూడా అందరికి వస్తుందని చెప్పినాం, కానీ వాళ్ళకు అనేక రకాల అనుమానాలు ఉండే. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. కొన్ని రకాల డిస్కషన్స్లో కొన్ని రకాల చిన్న చిన్న పొరపాట్లు కనిపించినాయి. సరే, రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జరిగిన పొరపాటును అయితే రెక్టిఫై చేసుకోవాలి కండి. ఎవరైనా చేసుకోవాల్సింది చేసుకొని ముందుకు పోవాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల అధికారంలోకి మళ్ళీ వస్తుంది. ఈ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క తీరుని ఒక 3-4 నెలల్లో ప్రజలు తెలిసిపోతుంది. ఇలా కేసీఆర్ గారికి ఇప్పుడే సర్జరీ జరిగింది, మొత్తం కూడా ఆయనకు ఆ తుంటి విరిగింది అంటున్నారు. అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వెన్నుముక విరిగిపోయింది, ఇంకా పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించడం కష్టమే అని యువతల నుంచి వార్తలు వస్తున్నాయి. అట్లెందుకు ఉంటుందండి? అట్లా ఎప్పుడు ఉండాలండి దేశంలో. అట్లా అనుకుంటే ఇక వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి. బీఆర్ఎస్ బలమే కేసీఆర్ గారు, ఇక కేసీఆర్ గారు ఇక మంచాన పడారు, హాస్పిటల్ పాలయ్యారు, ఇంకా లేదు అంటున్నారు కదా. లేదండి, మా బలము మా పార్టీ యొక్క అధ్యక్షుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా బలం, అందులో ఎటువంటి సందేహం లేదు. ధరణి గురించి నిన్న పెద్ద ఎత్తున రివ్యూ కూడా జరిగింది రెవెన్యూ అధికారులతో. ధరణిలో మార్పులు చేయాలని పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరిగింది. ఎందుకు ధరణి విషయంలో చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చినా మీ ప్రభుత్వం పట్టించుకోలేదంటారు? లేదండి, ఇక్కడ ఏముంటే ధరణి అనేది ఒక అద్భుతమైన స్కీమ్ అండి. కానీ ఎకరం ఉండేవాడికి అదే, 50 ఎకరాలు ఉండేవాడికి అదే ఉంది కదా. లేదండి, అంటే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల నుంచి మనం ఒక పద్ధతికి అలవాటు పడ్డామండి. ఆ పద్ధతిని అడాప్ట్ చేసుకుంటే ఆ పద్ధతిని అనేక రకాల సమస్యలు ఉన్నా కానీ దాన్ని మనం అధిగమించినాము. కానీ ఒక్కసారి పద్ధతి మొత్తం మారే వరకు ఆ పద్ధతిలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని మనం జీర్ణించుకోలేకపోయినాం. ఓకే, ఇప్పుడు ప్రజలు నేను ఉన్నానండి, నాకు ఒక పాస్ పుస్తకం ఉంది, నాకు 10 ఎకరాలు జాగు ఉందండి. కానీ రేపు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ పాస్ పుస్తకాలు ట్యాంపర్ చేయకుండా, మళ్ళీ ఇంకొకరికి ఎటువంటి ఛాన్స్ లేకుండా ఒక పగడ్బందీ సిస్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అందులో కొన్ని పొరపాట్లు, చిన్న పొరపాట్లు, కానీ నేను పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మళ్ళీ నా పాస్ పుస్తకాలు కావాలన్నా చిన్న పొరపాట్లు జరిగినాయని చెప్పుకొని తిరిగే అంత ఓపిక నాకు లేకపోవడం వల్ల పాత సిస్టమే బాగుంది, కొత్త తీసుకొచ్చిన ధరణి అని చెప్పి అనేక రకాలుగా ప్రజలు అనుకున్న మాట వాస్తవం. కానీ రేపు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మళ్ళీ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ట్యాంపర్ కావు, ఏ పట్వారియో ఏ ఎంఆర్ఓనో అనుకుంటే చేయలేరు. కాబట్టి పగడ్బందీగా ల్యాండ్ ఓనర్స్కు శ్రీరామ రక్ష అనే ధరణి పోర్టల్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు అందించిండు. అందులో కొన్ని చిన్న చిన్న పొరపాటు జరిగిన కొంతమంది, నాకు కూడా ల్యాండ్ ఉంది, నేను కూడా 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్ పోవాల్సి వచ్చింది. నాకు కూడా కొంచెం అసహనంగా అనిపించింది. ఇదేంది, నేను కలెక్టర్ ఆఫీస్ ఒక శాసనసభ్యుని గుండి పోవాల్సి వచ్చిందని అనిపించింది. కానీ నాకు ఆ పని అయిపోయినా కలెక్టర్ ఆఫీస్ పోయి రికార్డులకి ఇట్లా అంతా చూసినాక ఒక రెక్టిఫై చేసినాక దాని తర్వాత క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవడు దాన్ని ఏం ట్యాంపర్ చేయలేడు, ఎవడేం దాన్ని చేయలేడు. కాబట్టి సమాజంలో ఒక సిస్టానికి అలవాటు పడ్డ ప్రజలకు అకస్మాత్తుగా ఇంకో కొత్త సిస్టాన్ని తీసుకొచ్చేసరికి దీన్ని అడాప్ట్ చేసుకోనికి కొంచెం విసుగు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విసుగుని కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఎగదోసినాయి, పెట్రోల్ పోసినాయి. కాబట్టి ధరణి అనేది పగడ్బందీ సిస్టమ్ రేపొద్దున దేశవ్యాప్తంగా కూడా ఇదే సిస్టాన్ని అవలంబించబోతున్న కొన్ని రాష్ట్రాలు అన్న సంగతి నాకు నిన్నమనేది తెలిసింది. చూద్దాం ధరణిలో మార్పుల వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ధరణి పాత పద్ధతినే ప్రజలు ఒప్పుకుంటారా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ధరణిని ఒప్పుకుంటారని మనం చూద్దాము. ఇక పోతే ఒకటే, ఖమ్మంలో ఒక సవాల్ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారడమే ఒక సంచలనం అయితే, పార్టీ మారినాక ఒకటి అన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వను అనేసి ఆయన అంటే, కాంగ్రెస్ అంటే పొంగులేటి ఎవరైతే బలపరుస్తాడో వాళ్ళని వాళ్ళ ఇంటికి గడప కూడా దాటమని మీ పార్టీ వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ పొంగులేటి యొక్క ఛాలెంజ్ నెగ్గింది కదా. ఎక్కడ నెగ్గిందంటే భద్రాచలం ఎమ్మెల్యే గెలిచింది కానీ, భద్రాచలం కూడా ఆయన భద్రాచలం గెలిచింది, పొంగులేటి గారి యొక్క మనిషే కదా, ఆయన పంపించి ఎట్లయితే భద్రాచలం గెలిచింది కానీ ఇప్పుడు ఛాలెంజ్ అండి. ఏ ఒక్క వ్యక్తిని కూడా గేట్ తాకని అన్నాడు, ఒక వ్యక్తి తాకిండు, మరి ఆయన ఛాలెంజ్ పోయినట్టేగా అండి. కాకపోతే మెజార్టీ సీట్లు వాళ్ళకి రావచ్చు, కానీ ఆయన కూడా పొంగులేటి గారి మనిషే కదా. కాదు, అదే ఎట్లయితే అండి పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే పొంగులేటి ద్వారానే బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్నారు కదా, ఆయన కూడా పొంగులేటి మనిషే కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి సంబంధించిన మనిషి అండి? ఆయన బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ లో ఉండే కానీ మా దాంట్లో టికెట్ ఇవ్వమని తెలిసే కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది. అంటే పొంగులేటి బలవంతుని ఎందుకు వదులుకున్నామని ఈరోజు ఏమైనా మీరు బాధపడుతున్నారా? అంటే ఇప్పుడు అంతర్మదనం జరుగుతూ ఉంటుందండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు మా మాజీ సీఎం గారు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి ఇప్పుడే తీవ్రంగా
దాని గురించి డిస్కషన్ చేయరు. అయినా వారు అంతా కోలుకున్నాక తప్పనిసరిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. తప్పనిసరిగా అన్ని ప్రతి ఒక్క నోక్ అండ్ కార్నర్ ఎక్కడ పొరపాటు జరిగిందనే అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తాం. రాబోయే రోజుల్లో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఖమ్మం జిల్లా అంటే పొంగులేటి అంటే ఖమ్మం అంటారు కదా, అలాంటి వ్యక్తి అంటే ఒక పువ్వాడ అజయ్ కోసం పొంగులేటిని దూరం చేసుకోవడం కరెక్టా అన్నది అంతర్మదనంలో ఏమన్నా బయటపడిందా? అంటే ఇంకా ఏం లేదండి, అంతర్మదనం అంటే ఇంకా డీటెయిల్గా డిస్కషన్ ఏం చేయలేదండి. ఒకరోజు ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగినప్పుడు మాత్రం ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని ఏమో అధైర్యపడకండి మీరు అని చెప్పడం జరిగింది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళకు కొంచెం పాలక పక్షానికి టైం ఇద్దాం, మనం తొందరపడి ఇప్పుడే విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్న సంగతి కూడా పాపం శాసనసభ్యులకు సీఎం గారే చెప్పిండ్రు. సీఎం గారు యొక్క మనసులోని మాట మీరు చెప్పారు, ఆయన మీకు చెప్పారు, మీరు పబ్లిక్ గా చెప్పారు, టైం ఇస్తాం, ఎవరు విమర్శించకండి. ఇప్పుడే ఏమిటంటే కొద్దిగా పాలక పక్షానికి టైం ఇద్దాం, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కుదురుకోక ముందుకే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 10 తారీఖు నాడు విమర్శిస్తే కొంచెం నాకు నచ్చక నేను అది మీడియాకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. కరెక్ట్, మీరు ఓపెన్ గా ఏది మాట్లాడినా ఫ్రీగా మాట్లాడతారు, ఓపెన్ గా మాట్లాడతారు మీరు. అది గులాబీ దళానికి నచ్చలేదు కదా కొంతమందికి. నాది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కండి, నాకు తోచింది న్యాయం అనిపించింది మాత్రమే చెప్పిన. దాన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు నచ్చాలని రూల్ కూడా ఏం లేదు. నేను చెప్పింది న్యాయమైన నాకు అనిపించింది కాబట్టి చెప్పేసిన. ఇక దాన్ని ఎట్లా తీసుకునే వాళ్ళు అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ స్నేహితులు చాలామంది, ఇప్పుడు కాంగ్రెస్ మీతో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, మీతో జర్నీ చేసిన నాయకులు కదా, అందరూ చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు కదా, వాళ్ళతో వెళ్ళి కలిసారా, ఏమైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి? అంటే అందరూ పాత పరిచయం అండి. నేను ఒక 3.5 దశాబ్దాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో, ఏదో 5-10 సంవత్సరాలు కాదండి, 35 ఇయర్స్ అండి నా లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీలో. 3.5 దశాబ్దాలు జరిగింది కాబట్టి అందరూ పరిచయాలు కాబట్టి ఇలా లాబీలలో కలిశారు, పలకరించుకున్నాం, మాట్లాడుకున్నాం, కంగ్రాచులేషన్స్ చెప్పాను, వాళ్ళు కూడా నాకు కంగ్రాచులేషన్ చెప్పిన గెలిచినందుకు. అదే పాత స్నేహంగా పలకరించుకున్నాం, మాట్లాడుకున్నాము. మా స్నేహం ఎటుపోతుందండి, స్నేహం ఎక్కడ పోతుందండి, రాజకీయాలే. నేను ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నా, వాళ్ళు ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి హౌస్లో మేము ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటాం, బయట స్నేహంగా ఉంటాం, తప్పేముందండి ఇలా. ఓకే సుధీర్ గారు, ఇక ఎటు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు, రేవంత్ రెడ్డి గారిని కలిసారా? అంటే మొన్న హౌస్లో కలిసాం అంతే, ఇంకా ప్రత్యక్షంగా మాట్లాడడం జరగలేదు, కలవడం జరగలేదు. ఎలక్షన్స్ ముందు మీరు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించి మొత్తం చిట్టా తయారు చేసుకుంటున్నారంట, ఏవేవి డెవలప్మెంట్స్ ఏమేమి చేయాలని, ఏం కథని, అవన్నీ తీసుకుని రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలవబోతున్నారు? అంటే ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏమేమి అడగాలని అప్పుడే రాసి పెట్టుకున్నాను, మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి. సో ఇప్పుడు అన్ఫార్చునేట్గా రాలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కొద్ది రోజుల తర్వాత డెవలప్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తారు అని మీరు అనుకుంటున్నారా? అంటే ఎందుకు సహకరించారండి, గతంలో ముఖ్యమంత్రి ఉన్నారు కండి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి మొన్ననే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారండి. కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎవరు వచ్చినా డెవలప్మెంట్ మీద ఆయనకు హెల్ప్ చేసింది, ఇచ్చిండ్రు. హౌస్లో కూడా 2-3 సార్లు హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు, సీఎం కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు సీతక్క కాన్స్టిట్యూన్సీలో ఆమె అడగగానే మెడికల్ కాలేజ్ ఇచ్చినాము, ఆమె అడగగానే కొన్ని డెవలప్మెంట్ చేసినాము. ఇట్లా ప్రతిపక్ష పార్టీ సభ్యులలో కొన్ని అడగగానే డెవలప్మెంట్ మాజీ సీఎం గారు చేసిండ్రు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండే, తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఎగిసిపడుతుంది. అప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎన్నోసార్లు ఎన్నో పనుల మీద, డెవలప్మెంట్ పనుల మీద వస్తే ఆ ముఖ్యమంత్రి గారు చేసిండండి. అట్లనే ఈ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తారని ఆశిస్తాం మేము. మేమే శత్రువులం కాదు కానీ రాజకీయ ప్రత్యర్థులమే అంతే. మేము డెవలప్మెంట్ గురించి అడిగితే డెవలప్మెంట్ చేసినందుకు నాకు పేరు వస్తుంది, చేయించినందుకు ఆయనకు కూడా పేరు వస్తుంది. ఇక్కడ మీకు పేరు వస్తే మధు యాష్కి గారికి ఇబ్బంది కదా, భవిష్యత్తులో మళ్ళీ ఆయన పోటీ చేయాలన్నా కూడా ఈ 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తొస్తుంది అని ఒక భయం ఉంటుంది కదా. అదే సంకుచిత స్వభావాన్ని రాజకీయాల్లో వదిలిపెట్టాలంటున్నాండి. నా తత్వం ఏంటంటే ఎట్లుంటుందంటండి, ఎవరైనా ఏదైనా పని చేస్తే దానికి 2-3 పనులు ఎక్కువ చేసి నేను ప్రజాదరణ పొందాలనుకుంటా, కానీ ఉన్న పనిని ఆపి నేను ప్రజాదరణ పొందాలని అనుకోను. మధు యాష్కి గారు ఆ విధంగా అనుకుంటే నేనేం చేయలేను. ఓకే, చూద్దాం రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తారా లేదా. ఇంకా మిగతా మంత్రులంతా కూడా మీకు తెలిసిన వారే చాలా మంది మంత్రులు, మంత్రివర్గం అంతా కూడా మీకు ఎంతవరకు అభివృద్ధి విషయాల్లో సహకరిస్తుంది అనేది కూడా మనం చూద్దాము. ఎంతమంది మంత్రుల్ని కలిసారు ఇప్పుడు? ప్రత్యక్షంగా కలవలేండి, ఇలా లాబీలలో కలిసి లాబీలలో కలిసి పలకరించుకున్నాం, మంచిగా పాత జ్ఞాపకాలు కొన్ని గుర్తు చేసుకున్నాం. సో మాట్లాడుకున్నాం, మంచి పలకరించుకున్నాం, అంత మటుకే కానీ ఇంకా కలిసి ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలే లేవు. రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారని నమ్ముతున్నారు?
అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సహకరిస్తారండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే డెవలప్మెంట్ దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారని నా నమ్మకం అండి. మరి ఆ నమ్మకాన్ని మరి రేపు పొద్దున ఎట్లా ఉంటుందో నమ్మకం నిలబడాలని కోరుకుంటాం మనం కూడా. థ్యాంక్ యూ అండి. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం మీ పార్టీ అధికారం లేకపోయినా మీరు ఎలక్షన్స్ ముందు చెప్పిన ఏవైతే చెప్పారో హామీలు అవన్నీ నెరవేర్చడానికి అదే కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉన్నా దాని మీద ఎప్పుడైనా ఈ ప్రభుత్వం సహకరించుకుంటే పోరాటం కూడా చేస్తాం తప్పనిసరి. ఓకే, ఇంత విజయాన్ని కట్టబెట్టిన ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ విజయం నాది కాదండి, వాళ్ళ 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 ఎల్బీ నగర్ ప్రజలది. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి ఈ విజయాన్ని అందించింది కాబట్టి వాళ్ళ నమ్మకం వంపు కాకుండా ఈ యొక్క శాసనసభలో కానివ్వండి లేకపోతే రేపు అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి ఎటువంటి వమ్ము కాకుండా ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. ఇది అండి సుధీర్ రెడ్డి గారు మనసులో మాట. అంటే పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేశారు. చూద్దాం మరి బయట ప్రచారాలు వేరే రకంగా ఉన్నాయి. ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. నా సమస్యలు ఏమీ లేవు, అన్నీ తీర్చేశాను, మా ప్రభుత్వ హయాంలో తీర్చేశాను, ఇక ఏ సమస్యలు లేవు కాబట్టి పార్టీ మారాల్సిన అవసరమే నాకు లేదని చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది, సుధీర్ రెడ్డి గారిని ఎలా తీసుకెళ్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.